From nothing to something to everything. కార్నర్ మెక్గ్రెగర్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన 5 లెసన్స్. నెంబర్ 1, బెట్ ఆన్ యువర్ సెల్ఫ్. కార్నర్ ఏమీ లేని టైంలో ఒక నార్మల్ ప్లంబర్ గా ఉన్నప్పుడు కూడా ఒక రోజు నేను UFC ఛాంపియన్ అవుతాను అని చెప్పేవాడు. జనాలు అతని మీద అతని డ్రీమ్ పని చూసి నవ్వేవారు, కానీ అతను అందరినీ రాంగ్ అని ప్రూవ్ చేసి ఛాంపియన్ అయ్యాడు. కార్నర్ చెప్పాలనుకుంది ఏంటంటే ఆల్వేస్ బెట్ ఆన్ యువర్ సెల్ఫ్. నెంబర్ 2, విజువలైజేషన్. ప్రతి ఫైట్ కి ముందు కార్నర్ తన అపోనెంట్ ని ఎలా బీట్ చేయాలి, ఏ పంచ్ ఇవ్వాలి అని ముందుగానే మైండ్ లో విజువలైజ్ చేసుకునేవాడు. అంటే విన్నింగ్ మూమెంట్ ని ముందుగా మైండ్ లో క్రియేట్ చేసుకునేవాడు. అందుకే కార్నర్ ప్రతి మ్యాచ్ ని విన్నర్ మైండ్ సెట్ తో ఆడేవాడు. ప్రతి బిగ్ విన్ 2 సార్లు జరుగుతుంది, ఒకసారి మైండ్ లో, ఇంకోసారి రియాలిటీలో. నెంబర్ 3, షోమెన్. కార్నర్ ఇంటర్వ్యూస్ లో తన వర్డ్స్ తో అపోనెంట్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాడు. అతను ఫైట్ కి అంత హైప్ క్రియేట్ అవడం వల్ల బ్రాండ్స్ మరియు స్పాన్సర్షిప్ అతని వైపు వచ్చేవి. ఎందుకంటే అతను గెలిచిన న్యూస్ అవుతుంది, ఓడిపోయిన న్యూస్ అవుతుంది. ఈ మోడర్న్ వరల్డ్ లో రియల్ కరెన్సీ అటెన్షన్ అని కార్నర్ అర్థం చేసుకున్నాడు. అందుకే తన పవర్ మరియు టైటిల్ ని యూజ్ చేసుకుని UFC కంటే చాలా పెద్ద బ్రాండ్ అయ్యాడు. నెంబర్ 4, టర్న్ యాంగర్ ఇంటూ ఫ్యూయల్. జనాలు కార్నర్ ని ఆరగెంట్ మరియు ఓవర్ కాన్ఫిడెంట్ అనేవారు, కానీ తన ప్రతి క్రిటిసిజం ని ఎనర్జీగా మార్చుకునేవాడు. ప్రతి డౌట్, ప్రతి అబ్జెక్షన్ అతనికి ఫ్యూయల్ లా పనిచేసాయి. ఎందుకంటే యాంగర్ మరియు హేట్ కూడా ఎనర్జీ, దానికి కరెక్ట్ డైరెక్షన్ ఇవ్వడానికి ఒక అవకాశం ఇవ్వాలి. నెంబర్ 5, స్టాండ్ అగైన్ అండ్ అగైన్. కార్నర్ లైఫ్ లో గెలవడం మాత్రమే చేయలేదు, కబీబ్ తో ఓడిపోయాడు, డెస్టిన్ తో ఓడిపోయాడు, అండ్ అలాగే మ్యాక్స్ ఆల్వే మ్యాచ్ లో అతని కాల్ విరిగిపోయింది. అయినప్పటికీ చూడు, కార్నర్ తిరిగి నిలబడుతున్నాడు. ఎందుకంటే కార్నర్ ఒక లెజెండ్. ఏ మనిషి ఎప్పుడు ఓడిపోకపోవడం వల్ల లెజెండ్ అవడు. ప్రతిసారి ఓడిపోయినా సరే మళ్ళీ లేచి నిలబడ్డవాడు లెజెండ్ అవుతాడు. ఎవ్రీ డిఫీట్ ఈజ్ ఎ సైకలాజికల్ అంటిల్ యువర్ డెడ్.